ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. క్రిందటి వారం రెండవ బ్రాహ్మణమైనటువంటి శిశుబ్రాహ్మణం పూర్తి చేశాం. ఈ శిశుబ్రాహ్మణంలో ప్రాణాన్ని శిశువుగా పోల్చబడింది. ప్రాణం అనేటువంటిది ఈ శరీరంలో మనకు జీవన ఆధారమైనటువంటిది ప్రాణం. ఇంద్రియాలన్నీ కూడా ఈ యొక్క ప్రాణాన్ని స్తుతి చేస్తున్నాయి. ఆ శిశుబ్రాహ్మణంలో ఈ యొక్క మన తలని ఒక బోర్లించిన కుండతో పోల్చి ఈ యొక్క తలలో అనేక ఇంద్రియాలు ఉన్నాయని 7 ఇంద్రియాలు చెప్పారు. అవన్నీ కూడా మనకు జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఒక సాధనాలు. బయట ప్రపంచాన్ని చూసి తెలుసుకొని మనలో మన మనస్సులో మెదడులో జ్ఞానాన్ని నింపుతున్నది కనుక ఇది నిధి అన్నారు. ఇటువంటి నిధి స్థానమైనటువంటి మన యొక్క శక్తిని ఎవరైతే తెలుసుకుంటారో వారికి వారు ఉపాసన చేసి ఆ ఇంద్రియాలలో ఒక్కొక్క దేవత స్థానం చేసుకోనున్నది. దేవత అంటే ఇక్కడ ఋషులు పేర్లు చెప్పారు. ఒక్కొక్క ఇంద్రియం నందు ఏ ఋషి కూర్చొనున్నారు అధిష్టానంగా. ఆ ఋషులందరూ కూడా ఈ హోమకుండం దగ్గర వేద మంత్రాలు చదువుతున్నట్లుగా పోల్చబడింది. ఈ నోరు అనే దాని ద్వారా వేద మంత్రాలు చెప్పడం, ఆ సప్త ఋషులు కూర్చున్నట్లుగా ఇక్కడే ఈ ముఖంలోనే ఇంత ఒక యజ్ఞాన్ని చేస్తున్నట్లుగానే భావించబడింది. భావన అనేది మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఒక మంచి విషయం చూసామనుకోండి, ఒక భక్త ప్రహ్లాద కథే ఉందనుకోండి, ఆ ప్రహ్లాదుడి గురించి మనం ఆ కథ వింటూ ఆ సినిమా చూస్తూ ఉంటే ఆ భక్తిలో మైమరిచిపోతాం. ఇంత చిన్న పిల్లవాడికి ఇంత గొప్ప భక్తి అని అనిపిస్తుంది. కనుక మనిషి తన మనస్సును ఎటువైపు మళ్ళిస్తే ఆ మంచి విషయం అయితే దానివలన మనిషి ఎదుగుతాడు. ఆ మనస్సు కనుక చెడు విషయం వైపుకు పోతే మనిషి పతనం అవుతాడు. అందుకని కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం అన్నారు. నీ మనస్సు చేత నువ్వే ఉద్ధరించుకో. ఉద్ధరించుకోకపోతే నీ మనస్సు వల్లనే నువ్వు పతనం అవుతావు అన్నారు. ఆత్మైవ హ్యాత్మనో బంధువు అన్నారు. నీ మనస్సే నీకు బంధువు, లేకపోతే నీ మనస్సే నీకు శత్రువు అవుతుంది అన్నారు. వివేకవంతులు ఏం చేస్తారంటే వారి మనస్సును వారికి బంధువుగా మార్చుకుంటారు. అలా మార్చుకోవాలంటే మన స్వశక్తితో మనం చేయలేం. భక్తి కావాలి, భగవంతుడి అనుగ్రహం కావాలి. భగవంతుడి భక్తి కనుక మనకు ఉంటే మన మనస్సుని సత్సంగం వైపుకు మళ్ళిస్తే అది మనకు బంధువు అవుతుంది ఆ మనస్సు. కనుక ఈ ఉపనిషత్తులో మనకు చెప్పింది ఏమిటి? మనస్సుని ఇంద్రియాలన్నిటినీ కూడా నువ్వు దేవతలుగా భావించు. ఆ దేవతలు ఋషులు కూర్చున్నట్లుగా ఇక్కడ భావన చేయంతే. కారణం ఏమిటంటే యద్భావం తద్భవతి. కనుక నువ్వు ఎలా భావిస్తే అలాగే అవుతావు. కనుక ఇప్పుడు మనకి ఉపనిషత్తులో చెప్పే కథలన్నీ కూడా మన యొక్క ఆలోచన దృక్పథాన్ని మార్చడం కోసం, ఈ ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి మెటీరియలిజం అంటారు చూడండి, దానివైపుకి వెళుతుంటుంది మనస్సు. కానీ మన ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయంటే మనల్ని దైవికంగా మార్చడానికి అంతా దైవమే, అంతా దేవుడే అనేటటువంటి మనస్తత్వాన్ని మనకు ఉద్బోధిస్తున్నది. లేకపోతే ఏమవుతాడంటే మనిషి శరీరమే ప్రధానం అనుకుంటాడు. శరీరం అనేది ఒక ఔటర్ షెల్ లాంటిది. నత్త ఉంది చూసారా, నత్తకి పైన ఒక కవచం ఉంటుంది, పెద్ద కవచం. అది గట్టిగా ఉంటుంది.
అది ఒక పైన కవచమే కానీ దానికి ఏమన్నా వాల్యూ ఉంటుందా? లోపల ఉన్న ఆ జీవి ప్రాణి ముఖ్యం కానీ ఆ పైన షెల్ ఏం ముఖ్యం? కానీ దాని ప్రొటెక్షన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. అవునా? ఆ పైన ఉన్నటువంటి షెల్ పెంకు లాంటిది, అది ఈ లోపల ఉన్న నత్తకి ఉపయోగపడుతుంది. అది ఒక దాని రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఈ శరీరం కూడా రక్షణ కవచం. దేనికి కవచం అంటే సూక్ష్మ శరీరానికి, మనస్సు అంతఃకరణానికి ఇది ఒక కవచం లాంటిదే. దీనివలన మనం ఏం పొందేది లేదు. లోపల ఉన్న జీవుడికి సంస్కారం కోసం మనస్సుకి ఎన్నో విధాలుగా మనం దాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ఇది పైన ఇచ్చినటువంటి ఒక కవచం. సూక్ష్మ శరీరం ఉండడానికి ఇది ఒక కవచం. అందులో దీన్ని నిలపడం కోసం ఉండేది ప్రాణం. ఈ ప్రాణం మనల్ని జీవింపజేసేది. ప్రాణం మాత్రమే సరిపోదు, శరీరం మాత్రమే సరిపోదు, ఇంద్రియాలు చాలా ముఖ్యం. కనుక ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా ఊరికే ఏదో కళ్ళు చెవులే అని అనుకోవాకు. వాళ్ళందరినీ సప్త ఋషులతో పోల్చి మనకు వేద మంత్రాలు, ఆ నిధి జ్ఞానం ఇవన్నీ కూడా నీవు ఆ భావన చెయ్యి అని చెప్పి మనకి ఇంతవరకు చెప్పారు. అంటే ఏమిటి? కార్యప్రపంచం సత్యస్య సత్యం ప్రాణావై సత్యం అన్నారు. క్రిందటి మంత్రాలను మనం చూసినప్పుడు ప్రాణమే సత్యం అన్నారు. ఈ ప్రాణమే సత్యం అంటే మనకేమర్థం అవుతుంది? సత్యం 1, సత్యం 2 అన్నాం. అందులో సత్యస్య సత్యం అన్నాం. అన్నప్పుడు ప్రాణావై సత్యం అన్నప్పుడు మొదటి సత్యం ప్రాణం అన్నాం. దాని కొరకు ఇప్పుడు ఈ 3వ బ్రాహ్మణంలో ఉపనిషత్తు అసలు ఈ ప్రాణం ఏమిటి, దీన్ని సత్యం అని ఎందుకు అన్నారు అనేది మనకు ఉపనిషత్తు చెప్తున్నది. ఇప్పుడు ఈ 3వ బ్రాహ్మణంలో చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. దీన్ని మూర్తామూర్త బ్రాహ్మణం అంటారు. 74వ పేజీ. మూర్తామూర్త బ్రాహ్మణం, 3వ బ్రాహ్మణం, 2వ అధ్యాయం, 3వ బ్రాహ్మణం. మొదటి మంత్రం చదువుతాం. ద్వే వామ బ్రహ్మణో రూపే మూర్తం చైవామూర్తం చ మర్త్యం చామృతం చ స్థితం చ యచ్చ సత్యత్యచ్చ. అది ద్వే, ద్వై కాదు, ద్వే. కింద ఐత్వం తీసేసి పైన పొల్లు ఇవ్వండి. ద్వేవామ బ్రహ్మణో రూపే. ఈ మూర్తామూర్త బ్రాహ్మణం అనేటువంటిది బృహదారణ్యకంలోనే ఈ నేతి నేతి అనే వాక్యం వస్తుంది. బృహదారణ్యకంలో అనేక సార్లు వస్తుంది, 4-5 సార్లు వస్తుంది. ఇక్కడ ఒకసారి మనకు రాబోతున్నది ఆ నేతి నేతి అనేది. అది ముఖ్యమైనది. అది రావడానికి ముందు మనకు ఈ సత్యస్య సత్యం అనేది 2 సత్యాల గురించి చెప్పాలి. ఇప్పుడు ఉపనిషత్తు 2 సత్యాల్లో మొదటి సత్యం అయినటువంటిది ప్రాణావై సత్యం అన్నారు. ప్రాణ అంటే ఏంటి? కార్యప్రపంచం అని అర్థం. సత్యం అనేది కార్యప్రపంచం అని అర్థం. మొదటి సత్యం కార్యప్రపంచం, 2వ సత్యం బ్రహ్మ. కనుక 2వ సత్యం చెప్పడానికి ముందు అది 6వ మంత్రం నుంచి వస్తుంది, 6వ మంత్రం మధ్యలో నుంచి వస్తుంది. ఇప్పుడు దానికి ముందు మనకేం చెప్తున్నారంటే మొదటి సత్యాన్ని గురించి చెప్తున్నారు. అసలు ఈ మొదటి సత్యం అనేది ప్రాణ అనేటువంటిది ఏమిటి అనేది విషయం మనకు బాగా చక్కగా ఉపనిషత్తు చెప్తోంది. చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కార్యప్రపంచ సత్యము 1. 1వ సత్యం ఇది కార్యప్రపంచం అన్నారు. అది శిశు బ్రాహ్మణంలోనే చెప్పారు, కానీ అక్కడ చెప్పింది చాలదు, మనకు ఇంకాస్త చెప్తాం అంటోంది ఉపనిషత్తు. తర్వాత కారణం బ్రహ్మ సత్యం నెంబర్ 2, 2వ సత్యం. మీరు ఇప్పుడు ఒక సత్యాన్ని మర్చిపోవాలి. ఏమిటంటే మాట్లాడడం, సత్యం మాట్లాడడం అంటారు చూసారా, అది తెచ్చుకోకూడదు ఇక్కడికి.
అది పక్కన పెట్టాలి. మాట్లాడే సత్యం మనకి గుర్తొస్తుంటుంది సత్యం అన్నప్పుడు, అది రాకూడదు ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో. అర్థమైందా? అహింస సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, ఆ సత్యం వేరు, ఈ సత్యం వేరు. మనకు కొన్ని మాటలు మనస్సులో పదిలపడి ఉంటాయి. ఆ పదిలపడిన విషయంలోనే ఉంటుంది మనస్సు. ఆ పదం ఎక్కడన్నా విన్నామంటే దీనికి కనెక్ట్ చేసుకుంటుంది అది. ఇప్పుడు బృహదారణ్యకంలో సత్యం అన్నాం. సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం సత్యం అనుకుంటుంది. ఎందుకంటే అదే కదా తెలుసు దీనికి, మనస్సుకి. అది తీసుకోకూడదు. కాసేపు ఆ సత్యాన్ని గురించి మర్చిపోవాలి మనం. అర్థమైందా? ఇక్కడ సత్యం అంటే, మొదటి సత్యం అంటే ఈ కార్యప్రపంచం అన్నారు. కార్యం అంటే ఏమిటి? ఉత్పత్తి అయినటువంటిది కార్యం. ఈ కుండ అనేది ఉత్పత్తి అయింది కదా, దీన్ని కార్యం అంటారు. మట్టి అనే కారణం నుంచి కుండ అనే కార్యం వచ్చింది కనుక దీన్ని కార్యం అన్నాం. ప్రోడక్ట్ అంటారు ఇంగ్లీష్లో. పుట్టినటువంటిది. అదేవిధంగా ఈ జగత్తంతా కూడా బ్రహ్మం కారణం, రెండవ సత్యం, దాని నుంచి పుట్టినటువంటిది కనుక ఈ ప్రపంచం, దీనికి కార్యప్రపంచం అని పేరు. కుండ లాంటిది అనుకోండి. బ్రహ్మ కారణం, మట్టి కుండ ఎట్లాగో బ్రహ్మ జగత్తు అట్లా. మనకు అర్థం కావడం కోసం ఉదాహరణలు. అవునా? మట్టి కుండ బాగా అర్థమవుతుంది కదా. మరి బ్రహ్మ జగత్ అర్థం కావాలంటే ఆ మట్టి కుండ లాగానే బ్రహ్మ జగత్తు ప్రపంచం. సరే, ఇది అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? కుండకు మట్టి కారణం, మట్టి యొక్క కార్యం కుండ. అవునా? మట్టి నుంచి తయారు చేయబడినటువంటిది కుండ కార్యం అని పేరు పెట్టాం దానికి. దాని తర్వాత ఏం తెలుసుకున్నాం? కార్యం అనేది కారణం కంటే వేరుగా ఉండదు అని చెప్పి తర్వాత అన్ని పాఠాలు చదువుకున్నాం మనం చాలా. ఇప్పుడు ఆ మట్టి స్థానంలో ఎట్లాగైతే ఉదాహరణ తెలుసుకున్నామో పోలిక, బ్రహ్మం నుంచి కారణం నుంచి జగత్ వచ్చింది అన్నాం. ఈ జగత్తంతా మనం చూసేదంతా కూడా కార్యం పుట్టింది. ఇది దేని నుంచి పుట్టింది? బ్రహ్మం నుంచి పుట్టింది. ఇది ఎటువంటి ప్రపంచం? బ్రహ్మకి ద్వేవావ రూపే అన్నారు. రెండు రూపాలు ఉన్నాయట బ్రహ్మానికి. మట్టే కదండి కుండగా కనపడుతోంది, బ్రహ్మమే ప్రపంచంగా కనపడుతున్నాడు. మట్టి కుండగా కనపడుతోంది, కారణమే కార్యంగా కనపడుతోంది. అవునా? సందేహం లేదు కదా. ఉపనిషత్తు చెప్తున్నది మట్టి కారణం కుండ కార్యం అని మనకు తెలుసు. అది ఉపనిషత్తు చెప్పక్కర్లా. మనకు తెలిసిన దాన్ని చెబుతూ మనకు తెలియని దానికి తీసుకెడుతుంది ఉపనిషత్తు మనల్ని. మనకు తెలిసిందేంటి? మట్టి కుండ తెలుసు, మట్టి కారణం కుండ కార్యం, కుండ పుట్టింది మట్టి నుంచి అని తెలుసు కదా. అట్లాగే అంటుంది ఉపనిషత్తు. అట్లాగే నీకు తెలిసింది ఏదో ఉంది కదా, దాన్ని చెప్పుకుంటూ అక్కడ చూసాం కదా ఛాందోగ్యంలో మృత్తికా ఇత్యేవ సత్యం అని. అది టీచింగ్ పద్ధతి అనమాట. తెలిసిన దాన్ని చెబుతూ తెలియని దానికి తీసుకుపోవడం. శాఖాచంద్ర న్యాయం అంటారు, అరుంధతి దర్శన న్యాయం అంటారు దీన్ని. ఇప్పుడు ఈ బ్రహ్మకి రెండు రూపాలు ఉన్నాయిట. ద్వే వామ బ్రహ్మణో రూపం. ద్వే అంటే రెండు, బ్రహ్మణ బ్రహ్మకు, రూపే ద్వివచనం, రూపం రూపే రూపాణి, రెండు రూపాలు ఉన్నాయి. ఏమిటా రెండు రూపాలు బ్రహ్మముకి అంటే, బ్రహ్మమే ఈ ప్రపంచంగా కనపడుతున్నది కనుక ఈ ప్రపంచంలో రెండు రూపాలు ఉన్నాయి బ్రహ్మకి. మూర్తం అమూర్తం అని రెండు రూపాలు ఉన్నాయి అంటున్నారు. బ్రహ్మకి రెండు రూపాలు ఉన్నాయి అన్నారు. ఏమిటా రెండు రూపాలు అన్నారు? స్థూలం సూక్ష్మం. స్థూలమైనది మూర్తమని, సూక్ష్మమైనది అమూర్తమని పేరు. మూర్తంచ అమూర్తం చ. మంత్రంలో మూర్తం చైవామూర్తం అని ఉన్నది. అక్కడ మనం విభజన చేసుకోవాలి. మూర్తం చ అమూర్తం చ.
మూర్తం అమూర్తం చ ఏవ. మూర్తం కంటికి కనపడేది, కంటికి కనపడేటటువంటిది, కంటికి కనపడేటటువంటిది అని అర్థం. మూర్తం అంటే స్థూలం అయినటువంటిది అని అర్థం. అమూర్తం అంటే కంటికి కనపడనిది, కంటికి కనపడనటువంటిది అని అర్థం. అమూర్తం అన్నారు. మూర్తం అంటే రూపం కలిగినటువంటిది. ఒక రూపం కలిగితే మూర్తి. అందుకని కృష్ణమూర్తి, రామమూర్తి అంటే ఏమిటో అర్థమైందా? ఇప్పుడు మనకు మూర్తి అంటే ఏమిటో తెలియదు. రూపం కలిగి ఉన్నవాడు మూర్తి అంటారు. మూర్తం అని అర్థం. అది అర్థం అన్నమాట. రూపం ఉన్నటువంటిది, కంటికి కనిపించేటటువంటిది, స్థూలమైనటువంటిది అని అర్థం. అది మూర్తం, మూర్త ప్రపంచం. రెండు సూక్ష్మమైనటువంటిది అమూర్త ప్రపంచం. అలా చెప్పిన తర్వాత 3 లక్షణాలు చెప్తున్నది ఉపనిషత్. ఏమిటి 3 అంటే, మూర్త ప్రపంచానికి 3 వర్ణనలు. మర్త్యం అమృతంచ స్థితం యచ్చ సత్ త్యచ్చ. ఎన్ని కొంచెం గడబిడగా ఉంటాయి పదాలు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మర్త్యం నశించేది అని అర్థం. నశించేది మర్త్యం. స్థితం అంటే అల్పవ్యాపి, పరిమితం కలిగినటువంటిది. తర్వాత సత్, సత్ అంటే కనపడేటటువంటిది, ప్రత్యక్షంగా కనపడేటటువంటిది. త్యత్ అంటే పరిమితం లేనటువంటి అర్థం, పరిమితం లేనటువంటిది. స్థూలం సూక్ష్మం మూర్తం. ఇప్పుడు చూడండి ఎన్ని రాసుకోవాలి. మూర్తం అమూర్తం. బ్రహ్మకి 2 రూపాలు అంటే పెయిర్స్ అన్నమాట, ద్వంద్వాలు. 2 ఉంటాయి. మర్త్యం, మూర్తం, అమూర్తం. మొదటి జంట, జంట ఇక్కడ పెట్టుకుంటే మిథునం జంట లాంటిది. మూర్తం అమూర్తం, మర్త్యం అమృతం రెండవ జంట. మర్త్యం అమృతం. మూర్తం అమృతం అంటే మనం స్థూలం సూక్ష్మం అని రాసుకోవచ్చు. స్థూలం సూక్ష్మం, స్థూలం బ్రహ్మ సూక్ష్మం బ్రహ్మ. బ్రహ్మకి స్థూల రూపం సూక్ష్మ రూపం. మర్త్య రూపం నశించే రూపం, అమృతం నశించని రూపం. 2 రూపాలు. ఇది రెండవ జంట. మూడవ జంట ఏం చెప్పారు? పరిమితమైనది పరిమితం కానిది. మూడవ జంట సత్ త్యత్. స్థితం యత్, పరిమితమైనది పరిమితం కానిది. స్థితం యత్, యత్ ప్లస్ చ యచ్చ, యత్ ప్లస్ చ యచ్చ. అక్కడ యత్ అనేది పరిమితం కాని, అధిక వ్యాపి అని అర్థం. స్థితం అంటే ఒకే చోట ఉండి అల్ప వ్యాపి, అంతా వ్యాపించకుండా ఉండేది స్థితం. అల్పవ్యాపి అధిక వ్యాపి రెండో జంట. మూడవ జంట ఏంటి? సత్ త్యత్. ప్రత్యక్షం కనపడేది, ప్రత్యక్షంగా కనపడనిది. దృశ్యానికి మనకు కనిపించేది దృష్టం, అది కనపడుతుంది. కనిపించకుండా ఉండేది త్యత్. సత్ త్యత్. ఇప్పుడు 4 జంటలు వచ్చినాయి. ద్వేవావ బ్రహ్మణ రూపం అంటే ద్వే అంటే 2 జంట 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 అనమాట. ఓకే, మూర్తం అమూర్తం. అక్కడి నుంచి మీరు ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. దాని మీదనే ఇప్పుడు రాబోయే వర్ణనంతా కూడా జరుగుతుంది. మూర్తం అమూర్తం మర్త్యం అమృతం స్థితం యత్ సత్ త్యత్. అవునా? ఇవన్నీ జంట అన్నమాట. ఇప్పుడు దాన్ని మనకు విభజన చేసి చెప్తోంది ఉపనిషత్తు. తర్వాత మంత్రంలో సమష్టి వ్యష్టిలో చూడాలి. ఇప్పుడు ఈ మూర్తం అమూర్తాన్ని సమష్టి మూర్తం వ్యష్టి మూర్తం, సమష్టి అమూర్తం వ్యష్టి అమూర్తం. సమష్టి అంటే మొత్తంగా, వ్యష్టి అంటే
ప్రత్యేకంగా వ్యక్తి వ్యష్టి అంటారు. ఒకే వ్యక్తికి సంబంధించింది. అయితే మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే అధ్యాత్మం, అధిదైవం, మ్యాక్రో అండ్ మైక్రో, టోటల్ అండ్ ఇండివిజువల్ లెవెల్, 2 రకాలుగా ఇప్పుడు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు 2వ మంత్రంలో మనకు సమష్టి మూర్తాన్ని గురించి చెప్తున్నది ఉపనిషత్తు. సమష్టి మూర్తం, సమష్టిలో మనకు కనపడేవి ఏమిటి అవి చెప్తుంది ఫస్ట్. తర్వాత 3వ మంత్రంలో సమష్టి అమూర్తం, కనపడినటువంటివి సమష్టిలో. తర్వాత 4వ మంత్రంలో వ్యష్టి మూర్తం, కనపడే వ్యక్తికి వ్యక్తిపరంగా కనపడేటటువంటిది వ్యక్తి మూర్తం, వ్యష్టి మూర్తం 4 మంత్రం. 5వ మంత్రంలో వ్యష్టి అమూర్తం. ఇప్పుడు నీవు చదవాలి మనం. ఇప్పుడు అర్థమైంది కదా. మొదటి మంత్రం మనకు స్టార్టింగ్ అనమాట, దాన్ని వివరంగా విస్తారంగా చెప్తుంది ఉపనిషత్తు. ఇప్పుడు ఏం చదవాలి అంటే మనం సమష్టి మూర్తం ఏమిటి తెలుసుకోవాలి. కంటికి కనపడేది ఏమిటి? ఏమీ లేదు, కష్టంగా అనిపిస్తుంది. కానీ పంచభూతాలు ఉన్నాయి కదండి, 3 కంటికి కనపడతాయి, 2 కంటికి కనపడవు, అంతే. 3 కంటికి కనపడే పంచభూతాలు మూర్తం, 2 కంటికి కనపడనటువంటి పంచభూతాలు అమూర్తం, అంతే. ఈజీగా ఉందా? ఇప్పుడు లెక్కల టీచర్ గారు లెక్క చెప్పేటప్పుడు కష్టంగా ఉంటుంది. మొదట కొంచెం క్లూ చెప్పగానే అబ్బా ఒకటే ఆనందం, అట్లా ఉంటుంది. ఇప్పుడు మన పని ఇక్కడ కూడా. భూతత్రయం, పంచభూతత్రయం, పంచభూతాల్లో 3, భూతత్రయం మూర్తం, భూతద్వయం అమూర్తం. 3 భూతాలు పంచభూతాల్లో 3 వంటి కంటికి కనపడతాయి. ఏమిటి? భూమి, నీరు, అగ్ని. 2 ఏమి కంటికి కనపడవు? ఆకాశము, వాయువు. అది చెప్తున్నారు ఇక్కడ. దానికి సారం అని ఏదో చెప్తుంది ఉపనిషత్తు. దీనికి సారం ఏమిటి, దానికి సారం ఏమిటి అలా చెప్పిన తర్వాత మళ్ళీ వ్యష్టికి వెళతాం. అదే విధంగా ఇప్పుడు శరీరం ఉంది చూడండి, ఇది మూర్తం. మన మనస్సు అంతఃకరణ ఉంది, కంటికి కనపడదు, అధిక వ్యాపి. అది మనసు ఇక్కడ ఉన్నది అమెరికా పోతుంది, శరీరం పోమంటే పోలేదు వెంటనే. కనుక అధిక వ్యాపి, అల్ప వ్యాపి, అట్లా అనమాట. చదువుతాం మంత్రం ఇప్పుడు. అక్కడే అదే పేజీలో చివర్లో ఉంటుంది. తదేతన్మర్త్యం యదన్యద్వాయోః అంతరిక్షాంచ ఏతన్మర్త్యం ఏతస్థితం ఏతత్సత్ తస్యైతస్య మూర్తస్య ఏతస్య మర్త్యస్య ఏతస్య స్థితస్య ఏతస్య సతః ఏషః రసః యః ఏషః తపతి సతో హ్యేష రసః. ఈ సమష్టి మూర్తాన్ని గురించి మనకు తదేతన్ మూర్తం అన్నారు. మూర్తం అంటే కంటికి కనపడేటటువంటి మూర్తమైనటువంటిది ఏమిటి అంటే యదస్య వాయోః అంతరిక్షాంచ, ఏదైతే ఏమండి భూమి, నీరు, అగ్ని అని చెప్పచ్చు కదా, అలా చెప్పకుండా ఏదైతే ఆకాశము కాదో, ఏదైతే వాయువు కాదో, ఆ కానివి ఏవైతే ఉన్నాయో అవి మూర్తం అని చెప్తున్నది ఉపనిషత్. మనకు రాక అసలే అర్థం కాక కష్టపడుతుంటే ఉపనిషత్తు ఇంకా కష్టపెడుతుంది మనల్ని. చూడండి, యదస్య వాయోః, ద్వాయోః అని ఉన్నది అక్కడ. యద్ అన్యః, అన్యత్
అన్యత్ వాయో అన్యద్వాయో. ఏదన్యః ఏదైతే వాయువు కాకుండా ఉన్నదో, యత్ అంతరిక్షాచ అన్యః అంతరిక్షం అంటే ఆకాశం, ఆకాశం కంటే వేరుగా ఏది ఉన్నదో. ఏమున్నాయండి ఈ రెండు కాకుండా మిగతావి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే తత్వబోధ చదివి ఉండాలి మనం, కనీసం చదవకపోయినా కూడా తెలుసు కదా. రెండు చెప్పేసరికి 3 మిగిలి ఉన్నాయి. అందుకని మనకు చక్కగా ఈ యొక్క తిరువణ్ణామలై, కాంచీపురం ఇవన్నీ పెట్టారు. కాళహస్తి, పంచభూతాల గురించి ఒక రోజు కన్నా బృహదారణ్యానికి వచ్చి చదువుకుంటారు. ముహూర్తం అమూర్తం అని చెప్పి అక్కడ స్టార్ట్ చేస్తారు. ఇక్కడికి రాకుండా వాళ్ళు ఏం చేస్తారని సర్పదోషం సర్పదోషం అని చెప్పి కాళహస్తిలోనే కూర్చుంటారు జనం. సర్పదోషానికి పరిహార కర్మలు చేస్తూ కాళహస్తిలో కూర్చుంటారు. కాళహస్తి వాయులింగానికి ప్రతీకం, ప్రసిద్ధి ఎందుకు పెట్టారంటే, ఒక రోజుకు నువ్వు బృహదారణ్యకానికి వెళ్ళి అక్కడ ఈ మూర్తామూర్తాల గురించి చదువుతావని చెప్పి పాపం వాళ్ళు కాళహస్తి, తిరువణ్ణామలు ఇట్లా పెట్టారు. మన ప్రబుద్ధులేమో అక్కడే కూర్చుంటారు, కదలరు. మీలాంటి వాళ్ళు కొంచెం పుణ్యాత్ములు వస్తుంటారు, నాకు వినని చెప్పుకోవడానికి ఆస్కారం అనమాట. సరే, వాయోహోచ అంతరిక్షాచ ఏతన్మర్త్యం. ఇవన్నీ ఈ 3 పృథివీ, భూమి, జలం, అగ్ని ఇవి కూడా నశించేవి అన్నారు. మూర్తం అంటే నశించేవి. మర్త్యం మూర్తమైనటువంటిది మర్త్యం అవుతుంది. మర్త్యం అంటే ఏంటి? మరణ కలిగినటువంటిది, నశించే స్వభావము కలిగినటువంటిది. అంతేకాదు ఏతత్ స్థితం. స్థితం అంటే ఏం చెప్పాను? అల్పవ్యాపి. భూమి చూడండి, భూమి ఇక్కడే ఉంటుంది. ఇంకా ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి ఈ బ్రహ్మాండంలో. భూమండలం పరిమితం. ఏమండి ఇంత పెద్ద భూమి కదా అన్నాడు. ఇంత పెద్ద భూమి అయినా కూడా సూర్యగ్రహం వేరు, భూగ్రహం వేరు. అప్పుడు భూమి పరిమితమే కదా. పృథివీ, జలం కూడా పరిమితమే. మీకు జలం అన్ని చోట్ల దొరకదు. అన్ని ప్లానెట్స్లో జలం దొరికితే అక్కడికి పోయేవాళ్ళమే ఎప్పుడో మనం. జలం అన్నిట్లో దొరకదు, అందుకే పరిమితం. అది కూడా నశించేది. ప్రళయకాలంలో అవి నశిస్తాయి. ప్రళయకాలంలో అవి నశిస్తాయి కనుక మర్త్యం అల్పవ్యాపి అన్నారు. అగ్ని కూడా అంతే. అగ్ని కూడా నశిస్తుంది ప్రళయకాలంలో. మర్త్యం అల్పవ్యాపి అగ్ని. ఏతత్ స్థితం ఏతత్ సత్ అన్నారు. సత్ అంటే ఏం చెప్పాము? కంటికి కనపడేవి అన్నారు. తస్యైతస్య మూర్తస్య ఇటువంటి మూర్త స్వభావము కలిగిన ఇటువంటి అంటే అల్పవ్యాపి అయ్యుండి మరణధర్మం కలిగి ఉండి కంటికి కనపడేటటువంటి ఈ మూర్త ద్రవ్యాలు అని అర్థం. మళ్ళీ అదే చెప్తుంది ఉపనిషత్. ఏతస్య మర్త్యస్య ఏతస్య స్థితస్య ఏతస్య సతః ఏషః. ఇవి చెప్పి దేనికైతే ఈ యొక్క మరణధర్మం ఉన్నదో, దేనికైతే ఈ పరిమితి ఉన్నదో, దేనికైతే కనపడడం అనేటువంటి ధర్మం కలిగి ఉన్నదో, ఇవన్నీ కూడా వీటికి రసహ ఒకటి ఉన్నది, సారం. రసహ అంటే సారం, జ్యూస్. ఏమిటి అది అంటే తపతి అన్నారు. తపతి అంటే సూర్యుడు, సూర్యమండలం, సూర్యగోళకం. సతః హేషః రసః. ఈ సూర్యగోళకం అనేది దీని యొక్క రసః. కనుక సూర్యుడు గోళకం అనేటువంటిది ఈ యొక్క 3 భూతాలకి సారం అన్నారు. భూమి, జలం, అగ్ని మూర్త ప్రపంచ, మూర్త కార్య ప్రపంచ. బ్రహ్మకి ఇది ఒక రూపం అండి. కనపడేటటువంటి, నశించేటటువంటి, అల్పవ్యాపి అయినటువంటి, అంటే స్థూలమైనటువంటి, నశించేటటువంటి, అల్పవ్యాపి అయినటువంటి, కంటికి కనపడేటటువంటి 4 ధర్మాలు కలిగినటువంటి వీరి యొక్క 3 పంచభూతాలకి సారం సూర్యుడు. సూర్యుడి వల్లనే కదా మనకు ప్రకాశం వస్తుంది. సూర్యుడి వల్లనే కదా మనం అన్ని చూస్తున్నాము.
సూర్యుడి వలననే మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. భూమిని, ఆకాశాన్ని, భూమిని, నీటిని, అగ్నిని తెలుసుకుంటున్నాము సూర్యుడి వల్ల. సూర్యుడు లేకపోతే, ప్రకాశం లేకపోతే ఎలా తెలుసుకుంటాం? సూర్యుడి ప్రకాశమే లేదనుకోండి, ఊహించండి, అసలు సూర్యుడే లేడనుకోండి, ఏమైనా తెలుస్తుందా? ఏం తెలియదు. కనుక ఈ మూడుటికి రసం ఏమిటి? సారం అంటే సూర్యుడే. తపతి అంటే సూర్యుడు. సరే, ఇంతటితో ఏమైపోయింది? సమష్టి మూర్త ప్రపంచం. ఈ ప్రపంచంలో ఈ మూడు మనకు కనపడే, అంటే ఊరికి ఉదాహరణ ఇది. ఈ విధంగా మీకు కనపడేవన్నీ మూర్తం అంటే రూపాలు కలిగి స్థూలంగా కనపడేవి. భూమి, నీరు, అగ్ని లాగానే మీకు కంటికి కనపడేవన్నీ మర్త్యాలు, నశించే స్వభావం కలిగినవి. ఈ మూడిటికే నశించే స్వభావం ఉన్నదంటే మనం చూసే చైర్కి నశించే స్వభావం ఉండదా? ఉంటుందా లేదా? ఈ ప్రపంచం మొత్తంలో సమష్టిలో ఉన్నవన్నీ నశించేవి. అవన్నీ కూడా అల్ప వ్యాపులే. చూడండి, మనం చూసే స్థూలమైనవన్నీ కూడా పరిమితమైనగా వ్యాపించి ఉంటాయి, కంటికి కనపడుతూ ఉంటాయి, స్థూలంగా ఉంటాయి, నశిస్తాయి. అర్థమైంది కదా? ఇది మ్యాక్రో లెవెల్లో మూర్తం. ఇప్పుడు సమష్టిలో అమూర్తం చెప్పాలి. ఇంకా ఇద్దరు ఉన్నారు బాకీ. ఎవరు వాళ్ళిద్దరు? కనపడని వాళ్ళు, వాయు, ఆకాశం. అది చెప్పబోతోంది తర్వాత మంత్రంలో. 3వ మంత్రం చదువుతాం. ఇక్కడ ఒక పదం మిస్ అయింది, రాసుకోండి. 3వ మంత్రంలో 2వ లైన్లో మధ్యలో ఏతత్యత్ తస్యైతస్యామూర్తస్య, తర్వాత ఏతస్య అమృతస్య అని రాసుకోండి. అది మిస్ అయింది. ఏతస్య అమృతస్య. ఇప్పుడు మంత్రం చదువుతాం. 3 చెప్పండి. అథామూర్తం వాయుశ్చాంతరిక్షం చ ఏతదమృతం ఏతద్యత్ ఏతత్యత్ తస్యైతస్యామూర్తస్య ఏతస్యామృతస్య ఏతస్య యతః ఏతస్య తస్యైతే ఏష రసః యః ఏషః ఏతస్మిన్ మండలే పురుషః యస్య ఏష రసః ఇత్యధిదైవతం. ఇప్పుడు ఆ అధి గోళకంలో, సూర్య గోళకంలో ఒక దైవం ఉంది, అధిదైవం. ఆ అధిదైవం ఎవరు? ఆయనే సారం. దేనికి అని చెప్తున్నారు ఇప్పుడు. అథ అమూర్తం. మూర్తం గురించి చెప్పాము, ఇప్పుడు అమూర్తాన్ని గురించి చెప్తున్నాము అన్నారు. అమూర్తం అంటే మూర్తం కానటువంటిది. మూర్తం కానటువంటిది అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలి 4 పాయింట్లు. మూర్తమైన దానికేమో మరణం ఉంది, నశించే ధర్మం, మర్త్యం. అప్పుడు అమూర్తం ఏమిటి? నశించనటువంటిది, నిత్యమైనటువంటిది. రెండవది ఏం చెప్పాం? స్థితం అని చెప్పబడింది అక్కడ. స్థితం అంటే అల్పవ్యాపి అని చెప్పాం. అప్పుడు ఇదేమై ఉండాలి? అల్పవ్యాపి కాదు, అధిక వ్యాపి అని చెప్పాలి. 2 అధిక వ్యాపి. మొదటిది ఏమిటి? అమృతం. అమృతం అని చెప్పాలి. అది పేరు తర్వాత చెప్తాం. అక్కడ చూసిన 4 పాయింట్లు ఇక్కడ వ్యతిరేకం చెప్పుకోవాలి మనం. అందుకని చెప్తున్నాం, మంత్రం తర్వాత చూస్తాం. మూర్తమైనటువంటిది నశించేటటువంటి స్వభావం కలిగినది, అమూర్తం నశించదు అని చెప్పుకోవాలి. ఆపోజిట్ అనమాట. అంత వ్యతిరేక పదాలు చెప్పుకుంటే సరిపోతుంది. నశించినటువంటిది అప్పుడు అమూర్తం మొదటిది. 2 ఏం చెప్పాం? స్థితం అన్నాం, అంటే అల్ప వ్యాపి అని చెప్పాం.
ఇక్కడ అధిక వ్యాపి చెప్పుకోవాలి. అధిక వ్యాపి. 3 ఏం చెప్పాం? కనిపించేది అని చెప్పాం, కనపడేటటువంటిది ప్రత్యక్షం అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకోవాలి? కనిపించనటువంటిది అని చెప్పుకోవాలి. దీనికి ఇంకో పేరు చెప్పాం, అమూర్తానికి స్థూలం అని చెప్పాం. అప్పుడు అమూర్తం ఏమవుతుంది? సూక్ష్మం. అంతే, అర్థమైపోయింది కదా. నశించినటువంటిది లేక నిత్యమైనటువంటిది లేక అమృతం అని చెప్పుకొని, తర్వాత అధిక వ్యాపి, తర్వాత కంటికి కనపడనటువంటిది, సూక్ష్మమైనటువంటిది, అవ్యక్తమైనది, అది చెప్తున్నారు ఇందులో. దీనికి రసం ఏమిటి అంటే, సారం ఏమిటంటే హిరణ్య గర్భుడు అంటున్నారు. అది సూర్యమండలంలో ఎవరు ఉంటారు? హిరణ్య గర్భుడు ఉంటాడు. చూస్తాం చూడండి మీనింగ్, అర్థం. అథ అమూర్తం. ఏమిటి అమూర్తాలు 2 అంటే, వాయుశ్చ అంతరిక్షంచ. వాయు అంటే గాలి, అంతరిక్షం అంటే ఆకాశం. మనం ఆకాశం అనగానే టక్కున ఆ బ్లూ స్కై చూస్తాం, నీలాకాశం అంటాం. అది కాదు. ఆకాశం అంటే ఇక్కడ ఉన్న చోటంతా ఆకాశం, ఈ బ్రహ్మాండంలో ఉన్న చోటంతా ఆకాశం. అది అసలు అర్థం. మనం తెలుగులో ఆకాశం అంటే అంతా ఆకాశం. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చొని ఉన్నాం? ఆకాశంలోనే కూర్చున్నాం. కానీ మైండ్కి మనకి చిన్నప్పటి నుంచి అర్థమైనటువంటిది ఏమిటి? భూమి కదండి కూర్చున్నావు అన్నాను. భూమి మీద కూర్చున్నావు, భూమి మీద కూర్చున్నావు. కానీ ఈ కూర్చున్నటువంటి ప్రదేశం, మనం తెలుగులో చెప్పాలంటే ప్రదేశం, స్థలం, ప్రదేశం అంటారు. దీన్ని అంతరిక్షం అని కూడా అంటారు. ఈ అంతరిక్షానికి గాలికి రూపం ఉన్నదా? గాలి కంటికి కనపడుతుందా? కనపడదు. ఆకాశం, ఇప్పుడు ఈ చోట్లో కూర్చున్నాం కదండి మనం, రూపం ఉన్నదా దీనికి? రూపం ఉంటే పట్టుకోకపోయినామా? రూపం ఉంటే కాస్త చోటు తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకునేవాళ్ళం. అది తీయలేం. ఆ రూపం లేనటువంటిది ఆకాశం. ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు ఇంతమంది మనం కూర్చున్నాం, దీనికి ఆకాశం అని పేరు, కంటికి కనపట్టాల. అది ఉన్నదా లేదా? ఇప్పుడు చెప్పండి. లేదంటే నువ్వు కూర్చోడానికి వీల్లేదు. అందుకని అక్కడ చోటు ఉందా అని అడుగుతారు, అక్కడ స్థలం ఉన్నదా అని అడుగుతారు. ఏదో చూసినట్లుగానే ఉన్నది కూర్చో, ఉన్నది కూర్చోంట. నువ్వు చూసావా ఆ స్థలాన్ని? రూపం లేదని ఎట్లా చూసావు? ఎప్పుడన్నా ఆలోచించావా? చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అక్కడ స్థలం ఉందా అంటే చూస్తే కదా నువ్వు చెప్పాలి. చూశానండి అన్నాడు. ఏ రూపంలో చూసావు? అక్కడ ఏమీ లేదు అని చూసావు, అంతేగాని నువ్వు స్థలాన్ని చూడలే, ఆకాశాన్ని చూడలే. ఆ ఆకాశంలో ఏమీ లేకపోవడం వల్ల, అది ఖాళీగా ఉండడం వల్ల ఖాళీగా ఉంది అన్నావే కానీ నువ్వు ఆకాశాన్ని చూడలే. అబ్సెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యూ హ్యావ్ సీన్. ఏ వస్తువులు లేవని నువ్వు చూసావు కానీ ఆకాశాన్ని కాదు చూసింది నువ్వు. ఇదేమిటి స్వామిని అసలు ఏం అర్థం కాకుండా. చాలామంది చీకటిని చూశానంటారు. చీకటిని ఎట్లా చూస్తావు? చీకటి అంటే ఏమిటి? ఏమీ కనపడనటువంటిది, ఏదో వెలుతురు లేనటువంటి చోటు చీకటి. ఆ చీకటిని చూశానంటాడు. చీకటి చూడలే, నువ్వు కళ్ళు కనపడలే అప్పుడు. అసలు అది విషయం. కళ్ళు కనపడకపోవడం అనేటువంటిదే చీకటిని చూడటం. నాకు కళ్ళు కనపడటం లేదని చెప్పుకుంటే బాగుండదు కదా, అందుకని చీకటిగా ఉందంటాడు. కళ్ళు కనపడకుండా పనిచేయని స్థితి ఏది ఉన్నదో అప్పుడు నీకు కనపడేది చీకటి. నేను చీకటిని చూశాను అంటాడు. ఇంకా వద్దులేండి, మళ్ళీ ఆలోచించి ఊరికే ఆ ఇంట్రెస్ట్ కలిగజేయడానికి మనస్సు బుర్ర పనిచేయాలంటే షార్ప్నెస్ ఎట్లా వస్తుంది? లేకపోతే ఓకే. వాయు అంతరిక్షం. ఏతత్ అమృతం. ఏతద్ అమృతం. ఈ 2 కూడా అమృతాలు, నిత్యం. ఏమిటండి నిత్యం అంటారు అంటే, అవును, భూమితో నీటితో అగ్నితో పోలిస్తే ఇవి నిత్యం అని అర్థం. ఆపేక్షిక నిత్యత్వం, శాశ్వత నిత్యం అని కాదు. సూక్ష్మమైనటువంటివి ఉంటూనే ఉంటాయి. ఇక భూమిలో భూకంపం వస్తుంది,
నీటిలో సునామీ వస్తూ ఉంటుంది, అగ్ని లావా వస్తుంది, రకరకాలుగా మారుతుంటాయి. కానీ ఆకాశం గాలిలో ఏమైనా మార్పు ఉందో చూడండి. ఆకాశం గాలిలో మార్పు లేదు. అందుకని అవి అమృతం అని అర్థం. బ్రహ్మం అంత శాశ్వతం కాదు, ఆపేక్షిక అమృతత్వం. విత్ కంపేర్ టు పృథివీ, అగ్ని, వాయు, జలం, ఈ రెండు కూడా కొంచెం నిత్యం అని అర్థం. అమృతం ఆపేక్షిక నిత్యత్వం అని అర్థం. ఏతత్ యత్ అన్నారు. యత్ మీన్స్ అధిక వ్యాపి. ఏతత్ యత్ అంటే కంటికి కనపడనటువంటి. ఏతత్ యత్ అంటే కంటికి కనపడనటువంటి. తస్యైతస్యామూర్తస్య అమృతస్య ఈ అమృతమైనటువంటి యతః అంటే ఇది ఏదైతే అధిక వ్యాపి కలిగి ఉన్నదో, తస్య ఏషః రసః ఈ సూక్ష్మమైనటువంటి దాని యొక్క రసం ఏమిటంటే యహ ఏషః ఏతస్మిన్ మండలే పురుషః. అక్కడ సూర్య మండలంలో సూర్యుడు రసః అని చెప్పాం ఇందాక, మూర్త ప్రపంచానికి, కార్యప్రపంచానికి. ఇప్పుడు ఆ యొక్క మండలంలో ఉండేటటువంటి పురుష హిరణ్య గర్భ, ఆయన రస. హిరణ్య గర్భ సూక్ష్మ ప్రపంచ అభిమాని అని అర్థం. సూక్ష్మ ప్రపంచ అభిమాని దేవత హిరణ్య గర్భ అమూర్త ప్రపంచస్య సారం అని అర్థం. తస్య హేషః రసః ఇత్యది దైవతం. అధిదైవం అని అర్థం. అధ్యాత్మం, అధిదైవం, అధిభౌతికం అని తెలుసు కదా, అది అధిదైవం అన్నారు. ఇంతటితో ఏమైపోయింది? ఇప్పుడు సమష్టి అమూర్తం అయిపోయింది. అంతకుముందు ఏం చూసాం? సమష్టి మూర్తం చూసాం. భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. అది స్థూలం, ఇది సూక్ష్మం. అది కార్యమే, ఇది కార్యమే. ఈ రెండు ఏమిటి అంటే మూర్తం అమూర్తం బ్రహ్మ యొక్క రూపాలు అంతే. బ్రహ్మమే స్థూలంగాను సూక్ష్మంగాను, మర్త్యంగాను అమృతంగాను, నశించేదిగా నశించనిదిగా, అల్పవ్యాపిగా అధిక వ్యాపిగా. ఈ కనపడేదంతా ఎవరయ్యా అంటే బ్రహ్మ యొక్క రూపాలండి ఇవి అంటుంది ఉపనిషత్తు. నువ్వు చూసేదంతా ఏమిటో తెలుసా? బ్రహ్మం యొక్క మూర్త స్వరూపం. చూడనిది ఏమిటో తెలుసా? వాయు, ఆకాశం లాంటిది బ్రహ్మ యొక్క సూక్ష్మ రూపం. ద్వే రూపే బ్రహ్మణ అన్నాడు. అందుకని ఊరికే అహంకారం, గర్వం పెంచుకోవాకు. ఇప్పుడు దైవం, అది దైవంలో చెప్పారు. నీ సంగతి ఏమిటి చెప్తా నేను. వ్యష్టి మూర్తం, వ్యష్టి అమూర్తం చెప్తుంది. ఇది మన సంగతి, మన కథకు వస్తున్నాం. అధ్యాత్మం. తర్వాత 4వ మంత్రం చదువుతాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అథాధ్యాత్మం ఇదమేవ మూర్తం యదన్యత్ ప్రాణశ్చ ప్రాణాచ్చ యశ్చాయమంతరాత్మాన్ అంతరాత్మాన్నాకాశః ఏతన్మర్త్యం ఏతస్థితం ఏతత్సత్ తస్యైతస్య మూర్తస్య ఏతస్య మర్త్యస్య ఏతస్య స్థితస్య ఏతస్య సతః ఏషః రసః యచ్చక్షుః సతో హ్యేష రసః. అవే పదాలు వ్యష్టిలో చూస్తాం అంతే. అదొక లాభం. బృహదారణ్యకంలో మాటలన్నీ కూడా తిరిగి 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 అవే వస్తూ ఉంటాయి. అందుకని కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలు. అథ అధ్యాత్మం. అధ్యాత్మం అంటేనే మన శరీరం అని అర్థం. అధ్యాత్మం, అధి ఆత్మం, అధ్యాత్మం.
ఈ శరీరంలో లభించేటటువంటి ఆత్మ ఏదైతే ఉందో మొత్తానికి శారీర ఆత్మ అంటారు, దీన్ని అధ్యాత్మం అంటారు. అధ్యాత్మాన్ని గురించి తెలుసుకునేది ఆధ్యాత్మికం అని అర్థం. స్పిరిచువల్ అంటారు చూసారా, స్పిరిట్ గురించి తెలుసుకునేవాడిని స్పిరిచువల్ అంటారు, వేరే స్పిరిట్ కాదండి. స్పిరిట్ గురించి తెలుసుకునేవాడు స్పిరిచువల్ లాగానే అధ్యాత్మాన్ని గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మికం అంటారు. మీరేం నేర్చుకుంటున్నారు? ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్య అని అర్థం. అధ్యాత్మం ఇదమేవ మూర్తం, ఇదమేవ ఈ శరీరమే మూర్తం. ఇదం అంటే ఈ శరీరమే మూర్తం. కృష్ణుడు ఏమన్నాడు 13వ అధ్యాయంలో? ఇదం శరీరం కౌంతేయ, క్షేత్రం. ఇదం అంటే ఇది, ఈ శరీరం మూర్తం. ఒకటి నెంబర్ 1. యచ్చ ప్రాణాచ్చ యశ్చాయమంతరాత్మనాకాశ యదన్య ప్రాణాచ్చ. అంటే ఇది ఏమిటో చెప్తే సరిపోతుంది కదా. ఏది ప్రాణము కాదో, ఏది వాయువు కాదో, ఆకాశము కాదో, మన లోపల ఇక్కడ చోటు ఉంది కదా అంతఃకరణంలో, ఉదరాకాశం దహరాకాశం అని చెప్పి చోటు ఉంది కదా. ప్రాణం అనేది ఒకటి ఉందా? గాలి ఉన్నదా? ఉన్నదా లేదా? దానికంటే వేరైనది ఏదో అది మూర్తం అంటుంది. ఇందాక చెప్పినట్లుగానే ఆకాశానికంటే గాలి కంటే వేరైనటువంటివి 3 చెప్పాం. అలాగే ఇక్కడ కూడా నీ లోపల ఉన్నటువంటి సూక్ష్మమైన ప్రాణానికంటే, లోపల ఉన్నటువంటి దహర ఆకాశానికంటే, అంతరాత్మ ఆకాశానికంటే, హృదయంలో ఆకాశం ఉంది కదా, మన పొట్టలో ఆకాశం ఉందా లేదా, దానికంటే వేరైనది అన్యత్. అన్యత్ ఏమై ఉండాలి? మూర్తం. శరీరం మూర్తం. అన్యత్ ప్రాణాచ్చ యచ్ఛాయం అంతరాత్మన ఆకాశ, వీటికంటే వేరైనటువంటిది. ఏతన్మర్త్యం, నీ శరీరమైనటువంటిది, స్థూలమైనటువంటిది, నశించేటటువంటిది. ఏతస్థితం, అల్పవ్యాపే కదా. ఎక్కడ కూర్చున్నావు? కాస్త చోట్ల కూర్చున్నది ఇది. అధిక వ్యాపే అల్ప వ్యాపే. మహా ఎంత గుండె లావుగా ఉన్నా కూడా ఎంత వ్యాపిస్తావు? కొంచెమే వ్యాపిస్తావు. అల్ప వ్యాపి స్థితం. తర్వాత ఏతత్ సత్, కంటికి కనపడేటటువంటిది, కంటికి కనపడేటటువంటిది. తస్యైతస్య మూర్తస్య, ఈ కంటికి కనపడేటటువంటి మరణధర్మం కలిగినటువంటి నశించేటటువంటి స్థూలమైనటువంటి శరీరము ఏదైతే ఉన్నదో దీని యొక్క మూర్తస్య మర్త్యస్య ఏతస్య స్థితస్య సత్య సతః ఏషః రసః. దీని యొక్క రసం ఏమిటో తెలుసా? సారం. కన్ను, ఎడమ కన్ను. ఎడమ కన్ను అని చెప్పలేదు, తర్వాత కుడి కన్ను అని చెప్పబోతున్నారు, అందుకని ఇక్కడ ఎడమ కన్ను తీసుకుందాం. చక్షు అంటే గోలకం, చక్షుర్గోలకం. ఏషః రసః. అందుకని వాడు నా కంటితో సమానం అండి అంటాడు చూడ, నా కంటితో సమానం, కనుపాపలాగా చూసుకుంటానంటాడు. రసం అంటే అది. తర్వాత మంత్రం చదువుతాం. అథామూర్తం ప్రాణశ్చ యశ్చాయమంతరాత్మన్నాకాశః ఏతదమృతం ఏతద్యత్ ఏతత్యత్ తస్యైతస్యామూర్తస్య ఏతస్యామృతస్య ఏతస్య యతః ఏతస్య తస్యైష రసః యోయం దక్షిణే అక్షిన్ పురుషః అక్షన్ పురుషః యస్య హేష రసః. అథ ఇప్పుడు
అమూర్తం సూక్ష్మమైన, మూర్తం కాని సూక్ష్మమైనటువంటి, రూపము లేనటువంటి ప్రాణ, ప్రాణము వాయు. తర్వాత అయం అంతరాత్మన్, అంతరాత్మన్ ఆకాశ, మనకు లోపల ఉండేటటువంటి ఆకాశం. దహరాకాశం అని చదివాం ఛాందోగ్యంలో. తర్వాత ఉదరాకాశం మాండుక్యంలో చదివాం. కనుక అంతరాకాశ అని పేరు. దానికి రూపం లేదు కదా, అది అమూర్తం. ఇప్పుడు మన లోపలే ప్రాణం అనేది కంటికి కనపడుతుందా? కనుక అది అమూర్తమా మూర్తమా? అమూర్తం. అవునా? అమూర్తం. అదేవిధంగా అమూర్తం అధిక వ్యాపి. ఏతస్య యతః మీన్స్ అధిక వ్యాపి. ప్రాణం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అవునా? కానీ ఈ కళ్ళు ఇవన్నీ కూడా అంతటా వ్యాపించి ఉండవు. శరీరం మొత్తం ప్రాణం ఉంది, కానీ ఇంద్రియాలు శరీరం మొత్తం లేవు. వీటితో పోలిస్తే అది శరీరం అంతా వ్యాపించి ఉన్నది. ఆకాశ కూడా అంతరాకాశ. ఇక్కడ చెవులో ఆకాశం ఉంది, ముక్కులో ఆకాశం ఉంది, అంతటా ఉంది ఆకాశం. సూక్ష్మంగా ఉంటుంది, రూపం లేకుండా ఉంటుంది అని. ఇంకా చెప్పాలంటే మనిషి చనిపోయినప్పుడు స్థూల శరీరం పోతుంది, కానీ సూక్ష్మ శరీరం పోదు. ఈ ప్రాణాలు ఇంద్రియాలన్నీ కూడా ప్రయాణిస్తాయి. ప్రళయకాలంలో కూడా అవి కంటికి కనపడకుండా ఉంటాయి. స్థూలమైనటువంటి శరీరం పోతుంది, కానీ అవి పోవు కదా. మళ్ళీ అవేం చేస్తాయి? అంతకుముందు ఏదో శరీరంలో ఉన్నాయి, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాయి. ఇది పోతే ఇంకో శరీరంలోకి పోతాయి. అందుకని నిత్యం అమృతం. అర్థమైంది కదా? ఈ గోళకం పోతుంది, ఇది మర్త్యం. కానీ ప్రళయకాలం వచ్చినా కూడా ఇవి పోవు. ఏవి పోవు? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే అక్కడ వాయు, ఆకాశం. అధ్యాత్మంలో ప్రాణం, అంతరాత్మ, ఆకాశం. ఇవి ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ప్రాణం, బుద్ధి ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. అట్లాగే ప్రళయకాలంలో కూడా ఈ శరీరం పోయినా మళ్ళీ ఇంకో శరీరం వచ్చే వరకు అలాగే ఉంటుంది. అందుకనే అమృతం అన్నారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అమృతం అన్నది? శరీరంతో పోలిస్తే ఇవి అమృతమే కదా. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం టెంపరీ. మళ్ళీ వచ్చే శరీరం ఏ శరీరంలో వెళుతుందో ఈ సూక్ష్మ శరీరం ఎవరికి తెలుసు? మనుష్య శరీరంలోకే వెళుతుందో, దేవతా శరీరంలోకే వెళుతుందో, లేకపోతే పిల్లి, నక్క, బల్లి ఎందులోకైనా వెళ్ళొచ్చు. అంతే కదా. అది సూక్ష్మం అంటే. సరే, ఎంత అద్భుతంగా ఉందో. మూర్తం అమూర్తం. సమష్టిలో మూర్తం అమూర్తం, ఇక్కడ మూర్తం అమూర్తం. ఇప్పుడు చూస్తున్న శరీరం ఏమిటి? మూర్తమా అమూర్తమా? అమూర్తం. ఈ శరీరంతో పోలిస్తే మన ప్రాణం అమృతం. అంటే అమృతం అంటే అది అమృతం కాదు. ఇక్కడ అనిత్యమైన శరీరంతో పోలిస్తే సూక్ష్మమైనటువంటి అంతఃకరణం, సూక్ష్మ శరీరం, ప్రాణం, ఇంద్రియం, మనస్సు, బుద్ధి అన్నీ కూడా అమృతం అంటే నిత్యం. దీంతో పోలిస్తే. అవునా? అది చెప్పారు ఇంతవరకు. సమష్టి మూర్తం, సమష్టి అమూర్తం, వ్యష్టి మూర్తం, వ్యష్టి అమూర్తం. ఇక్కడ ఏమిటి రస అంటే దక్షిణే అక్షన్ పురుష. ఈ కుడి కంటిలో ఉన్నటువంటి హిరణ్య గర్భుడు అక్కడ సూర్యమండలం ఉన్నాడు, ఇక్కడ కుడి కంటిలో ఉంటాడు. అందుకని కుడి కంటిలో ధ్యానం చెయ్యాలి. కుడి కంటి మీద ధ్యానం చేస్తారు. దక్షిణ అంటే కుడి కన్ను. ఈ కుడి కన్ను పురుష. తస్య యస్య హేష రస. దక్షిణ అక్షన్ పురుష. ఈ యొక్క హిరణ్య గర్భుడు ఈ శరీరంలో ఉన్నటువంటి అని అర్థం. తర్వాత మంత్రం చదువుతాం వచ్చేవారం. ఇప్పుడు ఇంకా చెప్పబోయేదంతా కూడా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి వాసనలు రకరకాలుగా ఎట్లా అది ఎన్ని జరుగుతుందని చెప్పబోతున్నారు. ఇంకా అందులో నుంచి సగం నుంచి నేతి వస్తుంది. మళ్ళీ
అంటే సత్యం నెంబర్ 1లోనే ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత కూడా ఉంది ఇంకా. తర్వాత సత్యం నెంబర్ 2 వస్తుంది. ఏమిటో అర్థమైనట్లు ఉంది, ఒక్కొక్కసారి అర్థం కానట్లు ఉంటుంది. అంతా మన గురించే చదువుకుంటున్నాం మనం, అవునా? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.